తెలంగాణ డీసెట్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. లైక్ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, సో కాలేజ్కి మ్యాండేటరీగా వెళ్ళాలా, సో మనకు సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా, ఫేజ్ 3 ఉంటుందా, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో వెబ్సైట్లో మనకు పాయింట్ వైజ్ పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్. సో ఎవరికైతే లైక్ ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఫీ పేమెంట్ తర్వాత మీరు స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ కార్డు కావచ్చు, అడ్మిషన్ నెంబర్ కావచ్చు, అది అడ్మిషన్ లెటర్ ఏ విధంగా ఉంటుందో ఆ పీడిఎఫ్ చేసి పెట్టారు. అది చూసుకోండి. ఎవరైతే ఫీ పేమెంట్ చేసే ముందు అది పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అలాటెడ్ కాలేజ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో మీకు సీట్ వచ్చిందా లేదా, సో ఆల్రెడీ ఇది ఫేజ్ 2 కాబట్టి మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ సెకండ్ పాయింట్ ఉంది కదా అలాటెడ్ కాలేజ్, ఆ అలాటెడ్ కాలేజ్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైతే డీసెట్ ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించిన హాల్ టికెట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్. ఎవరికైతే కాలేజ్ రాలేదో కాలేజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. అదే ఎవరికైతే కాలేజ్ వచ్చిందో అంటే ఫేజ్ 2లో మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళకు మీకు హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, కోర్స్ అండ్ మీకు ఫేజ్ 1 2 అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2లోనే కాలేజ్ వచ్చిన వాళ్ళు 2 అని పడుతుంది. సపోజ్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, మీరు ర్యాంక్ ఎక్కడ కూడా సీట్ రాలేదు, సో ఫేజ్ 1దే ఉంటుంది. సో మీకు మెయిన్ పాయింట్ ఆల్రెడీ కాలేజ్ వచ్చిన వాళ్ళకి సేమ్ కాలేజ్ ఉంటుంది. సపోజ్ ఫేజ్ 2లో చేంజ్ అయితే మీకు ఫేజ్ 2లో ఏ కాలేజ్ వచ్చిందో అది ఉంటుంది. సో మీరు మెయిన్ పాయింట్ వచ్చేసి అలాటెడ్ కాలేజ్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ ఫేజ్లో వచ్చింది అది చూసుకోవచ్చు. ఎవరికైతే మీకు సీట్ రాలేదో లైక్ సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో ఫస్ట్ బేసిక్ పాయింట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే మన తెలంగాణలో ఉన్న అన్ని డిఎడ్ కాలేజెస్లో మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఈ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, గవర్నమెంట్ డిఎడ్ కాలేజ్ మనకు వరంగల్ అనుకోండి, ఆ కాలేజ్లో ప్రతి క్యాస్ట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు. సో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్లో మీరు అన్ని కాలేజెస్లో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి, నాకు ఎందుకు సీట్ రాలేదు, సో అది మీరు చూసుకోవచ్చు. సో కొందరు గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటే ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీకు ఎందుకు రాలేదు, సో మీ క్యాస్ట్లో మీకన్నా మంచి ర్యాంకర్స్ ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసుకోవచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్ ఫీ పేమెంట్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫీజు పే చేసిన వాళ్ళు జస్ట్ మీరు అడ్మిషన్ లైక్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా ఫేజ్ 2లో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఈ అడ్మిషన్ ఫీ పేమెంట్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేస్తే మీకు కోర్స్ ఫీజు ఎంత ఉందో అది పేమెంట్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ క్యాండిడేట్కి ఫేజ్ 2లోనే సీట్ వచ్చింది. సో ఇతనికి ప్రైవేట్ కాలేజ్ వచ్చింది కాబట్టి ఇతనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేదు కాబట్టి ఇక్కడ 12,500 అంతా అమౌంట్ చూపిస్తుంది. సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాతనే మీ సీట్ అనేది బుక్ అవుతుంది. సో అమౌంట్ పే చేస్తేనే బుక్ అవుతుంది. అమౌంట్ పే చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ ఫేజ్లో మీరు అమౌంట్ కడితే హోల్డ్లో ఉంటుంది అండ్ కాలేజీకి కూడా రిపోర్ట్ చేయాలి. సో అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఫీ పేమెంట్ డెబిట్ కార్డ్ కావచ్చు దాని ద్వారా మీరు పేమెంట్ చేసేయండి. సో అది అడ్మిషన్ ఫీ పేమెంట్. సో అడ్మిషన్ ఫీ పేమెంట్ చేసినాక 5th ఆప్షన్ అడ్మిషన్ పేమెంట్ స్టేటస్. సపోజ్ మీ మనీ అనేది లైక్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అది చూసుకోవచ్చు. సో అది జస్ట్ మీ రిఫరెన్స్ ఐడి, అది మీరు పేమెంట్ చేసిన రిఫరెన్స్ ఐడి అది ఎంటర్ చేసి అది చూసుకోవచ్చు. సో అడ్మిషన్ ఫీ పేమెంట్ చేసినాక డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఫీ పేమెంట్ చేస్తారో వారికే మీరు డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. సో ఆ అడ్మిషన్ లెటర్లో మీకు అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ వస్తుంది అండ్ మీ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళాలి కాలేజ్కి, టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అందులోనే మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ గురించి కావచ్చు, మీకు ఏవైతే ఇప్పుడు డౌట్స్ ఉన్నాయో అన్నీ ఇంకొక వీడియో చేస్తా. జస్ట్ మీరు డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో కాలేజ్ నేమ్, ఫీ స్ట్రక్చర్, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలి అన్నీ ఉంటాయి. అవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ 6 పాయింట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్. సో ఫేజ్ 1లో వెళ్ళని వాళ్ళు అండ్ ఫేజ్ 2లో కాలేజ్ వచ్చి ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్ 13th to 17th మ్యాండేటరీగా వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు ఫేజ్ 2లో కొత్త కాలేజ్ వస్తుంది. అంటే కాలేజ్ చేంజ్ స్లైడింగ్ అంటారు. అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ స్లైడ్ అయ్యారు, అంటే చేంజ్ అయింది కాబట్టి మీరు ఫేజ్ 2లో ఏ కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ నేను ఫస్ట్ ఫేజ్ కాలేజ్కి వెళ్తా నాకు ఆ కాలేజ్ ఉంటుంది అంటే ఉండదు. మీరు ఫేజ్ 2కే వెళ్ళాలి.
సో ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు మీరు ఫేజ్ 1లో ఏవైతే ఒరిజినల్స్ కావచ్చేమని ఇస్తే అవి ఒరిజినల్స్ మళ్ళీ ఈ కాలేజ్కి వచ్చి ఇచ్చేసేయాలి. అండ్ ఎవరైతే ఫేజ్ 2లో కొత్తగా కాలేజ్ వచ్చిన వాళ్ళు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఫేజ్ 2లో ఆ కాలేజ్కి 13th to 17th వెళ్ళి ఒరిజినల్స్, జిరాక్సెట్స్, ఫోటో కాపీస్ అన్నీ తీసుకొని వాళ్ళు ఏవైతే అడుగుతారో అవన్నీ ఇచ్చేసి రండి. సో 13th to 17th కాబట్టి 13, 14, 15, 16, 17 ఎక్సెప్ట్ సండే మీరు ఏ రోజన్నా వెళ్ళండి. ఎందుకంటే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్సెప్ట్ సండే మీరు వర్కింగ్ డేస్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు కన్వర్జన్ బేస్డ్ మీద 18th రోజు మళ్ళీ ఇంకొక సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 13th to 17th మీరు ఫీ పే చేస్తారు. సో ఫీ పేమెంట్ చేస్తే ఆ సీట్ అనేది మీకు హోల్డ్ అయిపోతుంది. అండ్ కాలేజ్కి కూడా వెళ్ళాలి. ఓన్లీ ఫీ పేమెంట్ చేసి నేను ఉంటా అంటే సరిపోదు. అట్లా కాలేజ్కి వెళ్ళకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 18th రోజు ఏం చేస్తారంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో సీట్ బుక్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూడు, అవన్నీ సీట్ అనేది బుక్ అయిపోతాయి. రిమైనింగ్ సీట్స్ అంటే ఫీజు పే చేసి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు అండ్ సర్టిఫికేట్స్ కాలేజ్కి ఇవ్వని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వేకెన్సీ సీట్స్. సో ప్రతి డిఎడ్ కాలేజ్లో అక్కడక్కడ వేకెన్సీ సీట్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ సీట్ వచ్చి వాళ్ళు ఫీజు పే చేయరు, వదిలేస్తారు, అలాంటి సీట్స్ అన్ని వేకెన్సీస్ అన్నీ మళ్ళీ మీరు 18th రోజు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ కాదు, ఓన్లీ సీట్ అలాట్మెంట్. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ఇప్పుడు ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇలా క్యాండిడేట్స్ ఉంటారు కదా, మీ క్యాస్ట్లో సపోజ్ ఒక సీట్ వేకెన్సీ ఉంది. ఇప్పుడు ఫేజ్ 2లో ఒక క్యాండిడేట్కి వచ్చింది. అతను ఏం చేశాడంటే ఆ కాలేజ్ నచ్చలేదు కానీ ఆ ర్యాంక్ మంచిగా ఉంది అతనికి. సో అతను వెళ్ళలేడు. సో అప్పుడు ఏం చేశారంటే ఇతను వెళ్ళలేడు కాబట్టి ఇతని కన్నా కింద బిలో ఎవరైతే ఉన్నారో అతనికి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సపోజ్ అతనికి కాలేజ్ నచ్చిందనుకో, ఈ 18th రోజు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఆ 18th రోజు మీకు నచ్చిన కాలేజ్ వస్తే మీరు ఫీ పేమెంట్ చేసి 18th to 21 వెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో కన్వర్జన్ బేస్డ్ అంటే ఏం లేదు, మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఇస్తారు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లోనే. సో కాలేజ్ వస్తే 18th రోజు వస్తుంది మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మనకు సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్స్ కాదు, ఓన్లీ సీట్ అలాట్మెంట్ 18th రోజు వస్తుంది. ఆ కొత్తగా సీట్స్ ఎవరైతే వస్తాయో కాలేజ్ రిపోర్టింగ్ 18th to 21 మీకు కాలేజ్కి వెళ్ళాలి మీరు కొత్తగా ఫ్రెష్ ఎవరికైతే వచ్చినాయో. ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు ఫేజ్ 3 ఉండదా అంటే ఉంటుంది ఫేజ్ 3. సో ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 కన్వర్జన్ సీట్స్ అన్నీ అయిపోయినాక ఏవైతే మిగులుతాయో సో 99% మనకు మళ్ళీ ఫేజ్ 3 ఉంటుందండి. ఎందుకంటే అన్ని సీట్స్ అనేవి ఫిల్ అవ్వడానికే ట్రై చేస్తారు కాబట్టి అందుకే మనకి ఇక్కడ కన్వర్జన్ బేస్డ్ పెట్టారు. సో 13th to 17th అయిపోయిన తర్వాత 18th రోజు ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా ఆ కాలేజెస్లో మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో 18th రోజు వచ్చిన తర్వాత 18th మీకు నచ్చితే అందులో వెళ్ళండి, లేకపోతే ఆ వేకెన్సీస్ మళ్ళీ 3rd ఫేజ్లో మళ్ళీ ఉంటాయి, అప్పుడు ఫ్రెష్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాలేజ్కి అయితే మ్యాండేటరీగా వెళ్ళాలి. మీకు కాలేజ్ నచ్చితే ఫీ పేమెంట్ చేయండి. లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదంటే మీరు కన్వర్జన్ రోజు వెయిట్ చేయొచ్చు, కానీ ఆ రోజు సీట్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సపోజ్ కన్వర్జన్ వెయిట్ చేసి నేను ఫేజ్ 3 వెయిట్ చేస్తా అంటే అట్లా కూడా ఉంటుంది. సో మెయిన్గా మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాలి. నాకు పక్కా నేను అనుకున్న కాలేజీలోనే వస్తా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కడ వచ్చినా చేసే వాళ్ళు ఉంటారు. సో ఎక్కడ వచ్చినా చేసేవాళ్ళు మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఫేజ్ 3కి ట్రై చేయండి. అట్లా ట్రై చేస్తే ఒక పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఈ వచ్చిన కాలేజీని వదులుకొని మళ్ళీ ఫేజ్ 3లో ట్రై చేస్తా అంటే మనకు 50% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి మళ్ళీ సీట్ వస్తుందా రాదని. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక 3-4 days టైం ఉంది కాబట్టి ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ రిజల్ట్స్కి సంబంధించింది, స్లైడింగ్ గురించి, కన్వర్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రిజల్ట్స్ చూసుకోండి. సీట్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. మీరు ఎక్కువ ఫేజ్ 3లో ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ పాయింట్ ఎవరైతే లైక్ పేమెంట్ సీట్స్, ఇప్పుడు కొందరు ఫేజ్ 1, ఫేజ్ 2లో వెయిట్ చేసి పేమెంట్ సీట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి. సపోజ్ ఉంటే అడ్మిషన్ తీసుకోండి, లేకుంటే లేదండి. సో ఎందుకంటే ఆల్రెడీ చాలా సీట్స్ వాళ్ళు అమ్ముకునే ఉంటారు. మీరు ట్రై చేస్తా అంటే మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ అడ్మిషన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అడ్మిషన్ తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మనం ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఈ కాలేజ్ గురించి కావచ్చు, ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజ్ ద్వారా అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.